నరబలిస్తే సంపదొస్తుందని చెప్పి ఇద్దరు వ్యక్తులు 6 సంవత్సరాల పిల్లోడు గొంతుకోసి చంపేశారు. మన ఇండియాలో జరిగిన చాలా భయంకరమైన కేసెస్‌లో ఇది కూడా ఒకటి. 2022 అక్టోబర్ 1 ఢిల్లీలోని లూధియానా ఒక ఏరియాలో ఒక బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ అవుతుంది. ఆ బిల్డింగ్‌లో వర్కర్స్‌గా పనిచేయడానికి యూపీ నుంచి, బీహార్ నుంచి చాలా మంది కూలీలు వచ్చారు. అలా వచ్చిన వాళ్ళంతా కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లోనే చాలా గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. అయితే అక్టోబర్ 1 నైట్ ఆ గుడిసెలో ఉన్న కొంతమంది భజనలు చేయడం మొదలుపెట్టారు. అలా భజనలు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజల్లో 6 ఏళ్ల పిల్లోడు కూడా ఉన్నాడు. ఇలా కాసేపటికే అక్కడ భజనలు కంప్లీట్ అయిపోవడంతో ఎవరి గుడిసెకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అండ్ అదే టైంలో ఒక విషయం తెలిసింది, అక్కడ ఉండే ఒక 6 ఏళ్ల పిల్లోడు కనిపించట్లేదని. ఇక వెంటనే ఆ పిల్లోడు పేరెంట్స్ తో పాటు అక్కడ ఉన్న ప్రజలు మొత్తం ఆ పిల్లోడు కోసం వెతకడం మొదలు పెట్టారు. ఇలా వాళ్ళు వెతుకుతున్నప్పుడు ఒక గుడిసెలో నుంచి బయటికి బ్లడ్ రావడం వాళ్ళు గమనించారు. అయితే మొదట్లో వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు చికెన్ తినడం కోసం కోడిని ఏమైనా కోసారేమో, సో దాని బ్లడ్ ఇది అయి ఉంటుందని చాలా లైట్ తీసుకున్నారు. అలా లైట్ తీసుకున్నాక వీళ్ళంతా కలిసి ఆ అబ్బాయి కోసం వెతకడం మొదలు పెట్టారు. బట్ ఎంత వెతికినా ఆ అబ్బాయి ఆచూకీ మాత్రం కనిపించలేదు. ఇదిలా ఉండగా ఎంత వెతికిన అబ్బాయి కనిపించకపోవడంతో అక్కడ ఉన్న కొంతమందికి ఆ గుడిసె మీద డౌట్ వచ్చి లోపలికి వెళ్ళడానికి ట్రై చేశారు. అయితే ఆ గుడిసెలో విజయ్ కుమార్, అమర్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు ఉంటున్నారు. వాళ్ళిద్దరూ బీహార్ కు చెందిన వాళ్ళు. ఇక వీళ్ళంతా గుడిసె లోపలికి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు వీళ్ళందరినీ అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం అనుమానం పెరిగి బలవంతంగా లోపలికి వెళ్లారు. అలా లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఆ గుడిసెలో ఉన్న ఒక మంచం కింద అబ్బాయి శవం కనిపించింది. అయితే ఎప్పటి వరకు బయట కనిపించిన బ్లడ్ వాళ్ళ అబ్బాయిదని తెలియడంతో వాళ్ళ పేరెంట్స్ అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయారు. ఇక పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అలా వీళ్ళిద్దరిని విచారించేటప్పుడు సంపద వస్తుందని చెప్పి మేము నరబలు ఇచ్చామని వాళ్ళు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకున్నారు. కానీ ఈ కేసులో అరెస్ట్ చేసిన వాళ్ళిద్దరికి ఏ శిక్ష విధించారనే విషయం ఏ పబ్లిక్ రికార్డ్స్ లో కూడా లేదు. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళిద్దరి మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ వచ్చే ఇంకో ఇంట్రెస్టింగ్ కేసు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన పేజ్ ని ఇప్పుడే ఫాలో చేసుకుని పెట్టుకోండి.